ఎవ్రీవన్, నేను మీ నీరజ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్లో నీరజ వంటలు. ఇవాళ మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉప్పు మిరపకాయలను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. 2 కేజీల పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇవేమీ ఆరపెట్టనవసరం లేదు. తొక్క మందంగా ఉండి కారం తక్కువగా ఉండే కాయలను తీసుకోవాలి. వాటిని ఈ విధంగా పిన్నుతో కానీ చాక్తో కానీ 2 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలా అంతా మిరపకాయలకు పట్టి కారం లేకుండా మనం తిన్నప్పుడు టేస్టీగా ఉంటాయి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక బకెట్లో మిరపకాయలు, 1.25 కప్పు సాల్ట్, 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ జీలకర్ర లేదా వాముని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. కొంచెం ఇంగువ, 2 నిమ్మకాయలను రసం తీసి వేయండి. టూ కప్స్ చిక్కగా ఉండే మజ్జిగను వేసి మొత్తాన్ని కలిపి మూత పెట్టి ఇలా 3 రోజులు మజ్జిగలో ఊరనివ్వండి. ప్రతిరోజు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. నాలుగవ రోజు ఒకసారి కలుపుకొని ప్లాస్టిక్ షీట్ మీద ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలి. అప్పుడు కొంచెం మజ్జిగ మిగులుతాయి. సాయంత్రం అయ్యేటప్పటికి మిగిలిన మజ్జిగలో ఈ మిరపకాయలను వేసి ఇంకొక రోజు ఊరనివ్వండి. అప్పుడు మజ్జిగ అంతా కూడా ఈ విధంగా పీల్చుకుంటాయి. ఇలా గలగల వచ్చే వరకు ఎండపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి నూనెలో వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు మిరపకాయలు రెడీ. పప్పుచారు, సాంబార్, పెరుగన్నం, ఆకుకూర పప్పులోకి ఇవి చాలా బాగుంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ ఉప్పు మిరపకాయలని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.